లోకేష్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు రెడ్ బుక్ అంటే. రెడ్ బుక్ అంటే ఎవరు భయపడొద్దు, ఎవరైతే గతంలో దురాగతాలు దౌర్జన్యాలు దోపిడీలు చేశారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. ఎవరైతే ఉన్నారో గుమ్మడికల దంగా వీళ్ళు వైసీపీ ఎందుకు భయపడతారని చెప్పంటారు. నిజంగా మీరు భయపడుతున్నారా లోకేష్ రెడ్ బుక్కి? ఆ రెడ్ బుక్ మరి రాజ్యాంగం కాదనుకొని ఆయన కొత్త రాజ్యాంగం సృష్టిస్తే తర్వాత భయపడాల్సింది వాళ్ళే. ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం నేనైతే నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒక రాజ్యాంగం అనేది కల్పించబడింది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎవరి గొంతుల్ని ఎవరు హరించాలి అనుకుంటే ఎలాగవుతుందండి? ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలని మీ పెత్తనం అంతా ఎవరి మీద అంటే పేదల మీద, బీదల మీద, ఏదో అభిమానంతో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల మీదే వీళ్ళు చూపించేటువంటి పెత్తనాలు. ఇప్పుడు ఇంతమంది అభాగ్యుల్ని ఎంతమంది సోషల్ మీడియాలను అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు మేమే ఉన్నాం సార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తిగత జీవితాలను హననం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే కేసులు పెడుతున్నారు అనేది టీడీపీ సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. జనసేన పార్టీ సంబంధించిన రాయపాటి అరుణ కానీ, లేదంటే ఐటీడీపీ సంబంధించిన నాయకురాలు కానీ. అదే అంటున్నాను సార్, రాయపాటి అరుణ గారి కోసం నేను ఒక మాట మాట్లాడతాను సార్. లాస్ట్ టైం ఎలక్షన్ లో ఆవిడ ఎక్కడ పనిచేసిందో ఆవిడని చెప్పమని చెప్పండి. వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడ్ని గుండెల మీద గుద్ది నన్ను కొట్టారు అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ల మీద పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి. నీ పార్టీ వాళ్ళలోనే నీకు రక్షణ లేదు. ఒక ఆడబిడ్డగా, ఓ దళిత బిడ్డగా, నాకు కన్సర్న్ ఆమె దళిత బిడ్డ కాబట్టి, నీ పార్టీలోనే నీకు రక్షణ లేకుండా నిన్ను కొట్టారని ఆవిడే వచ్చి మీడియా ముందు మాట్లాడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ మొన్న మాట్లాడింది. నోరు జారి మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళకి శిక్షలు ఉండవా అండి? లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మా కింద చూడండి 2000, 3000, 5000 నా వీడియోల కిందనే పచ్చి బూతులు. మరి మేము ఆడవాళ్ళం కదా? గత గవర్నమెంట్ లో కూడా అలా కాదు సార్, మేము ఆడవాళ్ళం కదా, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడర్లు, మహిళలు అయితే మరి మేము అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏంటంటే, మా సోషల్ మీడియాలో మా మీద చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటి? గత 5 ఏళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ సంబంధించిన ఉండవల్లి అనుషాని చాలా జుప్సాకరంగా పోస్టులు పెట్టారని కూడా ఆవిడ ఆరోపించారు. గత 5 ఏళ్ళు మమ్మల్ని నేర్పించినప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ ఇప్పుడు అర్థం కాలేదా? ఈ రోజు ఎవరైతే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారో అరెస్ట్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు వైసీపీ బ్యాచ్ అనేది ఉండవల్లి అనుష చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఉండవల్లి అనుష అయినా, అరుణ అయినా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో ఈ ఫొటోస్ మార్ఫింగ్ గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాలు ఏమైనా వస్తాయా? ఎవ్వరికి రావండి. నేను కూడా వీడియోస్ చేస్తాను పార్టీకి సపోర్ట్ గా. నాకు ఏ రోజు నాకు స్క్రిప్ట్ రాదు. ఇవాళ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అవన్నీ అబద్ధాలు సార్. నేను పర్సనల్ గా చెప్తున్నా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు రాముడు అన్నటువంటి రవిచంద్ర రెడ్డి ఈ రోజున బీజేపీ పార్టీలో చేరారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేది మా దగ్గర ఏముండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తుంటారు. మీకు నగరం వచ్చిందా? ఎప్పుడు 7 నెలల కాలంలో మీకు పార్టీ కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రాజకీయ అధ్యక్షుడు కూడా ఇదిగో వాళ్ళని బూతులు తిట్టండి, వీళ్ళని ఇలా మాట్లాడండి, ఇలా ఏమంటారు వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయండి అని ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్స్ రావు. మనకేదన్నా పక్క పార్టీలోకి వెళ్ళి స్వలాభాల కోసం మనం ఏదో ఒక మాట మాట్లాడాల్సిందే తప్ప, అక్కడేదో మీకు చేస్తారని మీరు చెప్పుకోవాల్సిందే తప్ప, నేను పక్క పార్టీ నుంచే వచ్చాను సార్, నాకు ఏ రోజు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. నేను ఆ పార్టీని నిందనేసి ఏం రాలేదు. నాకేది అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని బట్టి పార్టీకి ఎంత సపోర్ట్గా మాట్లాడాలి అనిపిస్తుందో మీకు చిన్న పాయింట్ చెప్పడం జరుగుతుంది తప్పితే, అంటే ఇదిగో ఈ సంఘటన జరిగింది అని తెలుస్తుంది తప్ప, ఇదిగో ఇలా బూతులు తిట్టమ్మ మల్లీశ్వరి అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. అంత దిగజారిపోయే రాజకీయం చేయాల్సిన అవసరం. ప్రతిపక్ష పార్టీని ఎంతవరకు దూషిస్తే, ఎంతవరకు విమర్శలు చేస్తే వాళ్ళకి అన్ని పదవులు ఇస్తారు వైసీపీ పార్టీ అంటారు. నిజంగా దూషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు, కానీ లోకేష్ గారు చెప్పారు. మీరు లోకేష్ గారి విషయంలో ఈ క్వశ్చన్ నన్ను అడగాలి. వైసీపీ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తులు ఈ విషయాలు చెప్పేది.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఎక్కువగా ఎవరైతే దూషిస్తారో తిడతారో అటువంటి వాడికే పదవులు ఇస్తారు. మమ్మల్ని ఆయన ఇచ్చిన స్క్రిప్టే మేము మాట్లాడడం తప్ప మా వ్యక్తిగతంగా మేము మాట్లాడని చెప్తాం. చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, పదవి ఇచ్చారా శ్రీరెడ్డికి పదవి? మీరు అన్న ప్రకారం ఇవ్వాలి కదా. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నారు రవిచంద్ర రెడ్డి చెప్పారు కొత్తగా పార్టీ రవిచంద్ర రెడ్డి, శ్రీరెడ్డి అన్నారు, బోరగండ అనిల్ అంటున్నారు, ఇంకొకరు ఎవరో పేర్లు చెప్తున్నారు. పార్టీలో అపోజిషన్ వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు అని మీ లెక్క ప్రకారం అయితే వీళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చారా? ఇప్పటికీ స్టిల్ పాపం శ్రీరెడ్డి గారు నాకే పదవి ఇవ్వలేదనే కదా ఆవిడ చెప్తుంది. నేనేమంటున్నాను అని అంటే, అంత చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరము వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే లేదు సార్. వీళ్ళు ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఏమన్నారు, ఎన్ని కేసులుంటే ఎన్ని బూతులు తిడితే ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. పెద్ద పదవి, అది ఇంకా ఏ పదవి అన్నా అనుకోండి. అలా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం మీరు చూసారా? పోనీ ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? మీరు రెచ్చగొట్టి మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి తిరిగి ఇప్పుడు అభిమానం ఉంటది కదా సార్. ఇప్పుడు మొన్న ఎవరు సినీ ఫీల్డ్ లో ఆ పృథ్వీరాజ్ అన్నతను, ఎందుకు మీ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు, మీ పని మీరు చేసుకోండి. అక్కడ మాట్లాడాల్సినటువంటి సందర్భమే కాదు, అసందర్భం మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడలేదు అని అంటారు. మరి మీరు మా నాయకుడిని ఊరికూరికైనా మాట్లాడుతుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన అంటే మిగతా వాళ్ళం ఎందుకు ఊరుకుంటాము? ఇప్పుడు 1,30,00,000 మంది ఉన్నాము ఆయన అభిమానులు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానం ఉంది. అసలు అనుకుంటే చాలా చాలా కోవేట్, లండన్ బోల్డ్ మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు సార్ ఊరుకుంటాం? అంటే కామ్గా ఉన్న వాళ్ళని పోక్ చేసేది మీరే, చెప్పు చూపించేది మీరే, నాకు కొడకల్లారా అనేది మీరే. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం మీరు మాట్లాడారని ఏలెత్తి చూపిస్తే ఎంత ఘోరం సార్ అది, ఎంత అన్యాయం. ఆడవాళ్ళం మేమెంత సఫర్ అవుతున్నాం సార్. పోనీ మీరన్న ప్రకారమే ఈ 8 నెలల్లో ఎంతమంది మీద అగత్యాలు జరిగాయి సార్? పిఠాపురంలో జరగలేదా? హిందూపురంలో జరగలేదా? పోనీ పాయకరావుపేటలో జరగలేదా? ఇటువంటి సంఘటనలు జరిగితే ముందు ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి మరుక్షణమే మా హోమ్ మినిస్టర్ శివంగి అక్కడ వెళ్ళిపోతాననేది టీడీపీలు చెప్తారు. హోంమంత్రి అంటే ఒక శివంగా క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఉన్న హోంమంత్రులు ఎవరైనా స్పందించారా? ఈ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి స్పందించే తీరుకి అదే చెప్తున్నారు అని చెప్తారు, ఇదే చెప్తారు. నేను అదే చెప్తున్నాను. పాయకరావుపేట ఆవిడ నియోజకవర్గం, ఎస్ రాయవరంలో ఒక ఆడావిడిని రోడ్డుకి ఇచ్చి బట్టలేడు తీసుకొని కొడితే కూడా ఆవిడ పరామర్శించడానికి వెళ్ళిందా? స్పందించడం కాదు, మినిమం కూడా కన్సర్న్ లేదు. పోనీ అనకాపల్లిలో, ఆ జిల్లానే కదా ఆవిడ, అనకాపల్లి జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసొస్తే ఆ పక్కన ఏదో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళింది కానీ వాళ్ళని కూడా మినిమం పరామర్శించకుండా వెళ్ళినటువంటి ఈ శివంగి గారికి మీరంటున్న ఈ హోమ్ మినిస్టర్ గారికి విషయం కదా అది, సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అనేటువంటి వ్యాఖ్యలు చెప్పింది. అదే చెప్తున్నా. గత గవర్నమెంట్ లో హోమ్ మంత్రి అంటే ఒక డమ్మీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళే బాధితులు. నేను చెప్పిన మాటలు కాదు ఇవి, మళ్ళీ నేను చెప్పానని అని అనుకుంటారు. బాధితులు మీడియా ముందుకు వచ్చినటువంటి మాటలు. శ్రీకాకుళంలో హాస్టల్ లోపలికి వెళ్ళి మరి రేప్ చేసి మరి చంపేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆవిడ దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గంలోనే కదా జరుగుతున్నాయి. ఇవాళ సుగాలి ప్రీతి అన్నారు. సుగాలి ప్రీతికి ఏం న్యాయం జరిగింది సార్? సుగాలి ప్రీతి విషయం ఎప్పుడు జరిగింది సార్? అది 2017లో జరిగినటువంటి సంఘటన. అప్పుడు వీళ్ళకి చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి పర్సనల్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి భూమి అనౌట్ చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేల అదే సుగాలి ప్రీతి పేరు వాడుకొని ఇవాళ మీరు పదవులు సంపాదించుకొని నిన్న సిబిఐ తోటి పిటిషన్ వేయించారు. ఏమని? వాళ్ళ తల్లిదండ్రులు వేసినటువంటి పిటిషన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్పష్టత లేదు. విషయం జరిగింది 2017. ఎప్పుడు? అవును సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని ఆయన పదే సుగాలి ప్రీతి విషయం బయట తీసుకొచ్చారు. చెప్పారు కదా సార్, కరెక్ట్ పాయింట్ చెప్పారు కదా. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మీరు న్యాయం చేయకపోగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పిటిషన్ వేయించుకుంటే సిబిఐతో పిటిషన్ వేయించారు. ఏది? ఈ పిటిషన్ ని కొట్టేయమని. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి,
సుగాలి ప్రీతి కేసును వాడుకొని ఆ బిడ్డ చావును వాడుకొని శవ రాజకీయం చేసింది ఈ కూటమి ప్రభుత్వమా? వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ చేయించి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జనాలు కూడా ఆలోచించాలి. నిన్ననే వేసింది వాళ్ళు పిటిషన్ కూడా. సో ఇంత చిల్లర రాజకీయాలు చేసుకొని మీదికి వెళ్ళిపోయి నానా అబద్ధాలు ఆడేసి అది ఎన్ని రోజులు ఫలించదు సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మళ్ళీ రాజకీయాలు ఇప్పుడు కానీ సడన్ గా ఎలక్షన్స్ వస్తే విత్ బెస్ట్ మెజారిటీ తోటి గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ.